వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక మంచి డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మరి చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అదేనండి. దీని పేరైతే సరసోగా సాగ్ మాట. ఇది ఆవాల ఆకుతోని ఇంకా పాలకూర ఆకుతోని కలిపి చేస్తారు. మనం కావాలి అంటే ఆవాలు ఒకే ఆకుతో కూడా చేసుకోవచ్చు మాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నది ఫస్ట్ ఆవాల ఆకు మాట. అలానే ఇది పాలకూర ఆకు. ఈ రెండింటిని బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కుక్కర్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను. ఇది ఆవాల ఆకు అన్నది చాలా చాలా మంచిదండి హెల్త్కి అయితే. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఇలా వేసేసాను. ఇక్కడ నిండగా ఉంది కానీ మనకి ఉడికేటప్పటికి బాగా లోపలికి అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇందులో ఒక 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను. అలానే వెల్లుల్లిపాయ ఒక 4-5 రెబ్బలు ఇలా వేసుకోండి. ఇంకా ఒక చిన్న సైజు అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకోండి. దీన్ని ఆకు మనకి బాగా పేస్ట్గా అవ్వాలన్నమాట. అప్పుడే ఇది బాగుంటుంది, ముక్క ముక్కలుగా ఉండకూడదు. ఇక్కడ నేను 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆకంతా ఇందాక పై వరకు ఉంది కదా, ఇప్పుడు చూసారు బాగా కిందకి వెళ్ళిపోయింది. ఇలా అయితే సరిపోతుందంటే మనకి ఆకు అన్నది పేస్ట్ ఖచ్చితంగా అవ్వాలండి. మీరు దానికోసం పేస్ట్ అవ్వకపోతే ఇంకొక 2 విజిల్స్ తీసుకోవచ్చు. ఇలా మనం ఒక గరిటె తీసుకొని మనం బాగా దీన్ని మెదుపుకోవాలి. ఎక్కడ ఆకు అన్నది కనిపించకుండా మనం బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్టయితే బాగా పేస్ట్ లాగా చేసేసాను నేను. ఇలా బాగా మెదుపుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి దాన్ని బాగా. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 5 స్పూన్ల వరకు నేను ఆవాల నూనె వేసానండి. ఆవాల నూనె అయితే చాలా మంచిది, వేసుకోండి. దీనికి టేస్ట్ ఇంకా బాగా రావాలి అంటే ఆవాల నూనె ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని 2 స్పూన్స్ కింద వేసుకోవాలి. అలానే కొంచెం ఇంగువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి మనం బాయిల్ చేసేటప్పుడు కూడా వేసాము. అలానే మీరు ఘాట్ ఎక్కువైపోతుంది అనుకోవద్దు, అస్సలు ఘాట్ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఎలా అంటే బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ఆయిల్ అనేది మీకు ఎక్కువగా అనిపిస్తుంది కానీ మొత్తం మనకి ఈ రెసిపీ అంతా అయ్యేటప్పటికి ఆయిల్ అనేది మీకు ఎక్కడ కనిపించదు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. అలానే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇది కూడా వేసుకొని సేమ్ టమాటా కూడా ఉల్లిపాయలాగా బాగా మగ్గాలన్నమాట. మూత అనేది పెట్టకుండా ఇలా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాల ఆకు పాలకూర ఆకుని, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు మరలా చెప్తున్నాను, ఆయిల్ అనేది ఉంది కానీ అది మనకి లాస్ట్లో అయితే కనిపించదండి. మొత్తం దీని అంతటికి సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఇలా మొక్కజొన్న పిండిని ఒక 2 స్పూన్ల వరకు తీసుకొని కొంచెం వాటర్లో ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్ లాంటిది మంచిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. క్రీమ్గా ఉంటుందన్నమాట ఇది మనకి తినడానికి. ఎప్పుడైనా మీకు మొక్కజొన్న పిండి లేదు అని అనుకుంటే మీరు దాని బదులు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. కానీ మొక్కజొన్న పిండితోని వచ్చే టేస్ట్ శనగపిండితో రాదు. మీరు మొక్కజొన్న పిండిని ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని బాగా ఇందులో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, 5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఇది ఎంత బాగుందో చూడండి, క్రీమ్గా చాలా బాగుంది. ఇలా ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి. ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు. మా మొక్కజొన్న పిండి వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనికి మంచి కాంబినేషన్ అయితే అండి, రైస్ కన్నా ఇది రోటీతో బాగుంటుంది. అది కూడా మొక్కజొన్న పిండితో చేసిన రోటీ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను దాన్ని కూడా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. దాన్ని కూడా మీరు రోటీతో కాకుండా రైస్తో కూడా తినచ్చు, బాగుంటుంది. కాకపోతే దీనికి మంచి కాంబినేషన్ అయితే మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెతో అయితే ఇది చాలా బాగుంటుంది.
అంతే అండి, ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడైనా రైస్తో తినాలి అని అనుకుంటే దీనికి ఆమ్, ఉల్లిపాయ నంచుకోండి, దీనికి బాగుంటుంది. అలానే మీరు తినేటప్పుడు బటర్ని వేసుకొని సర్వ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే, దీని మీద క్రీమ్ వేసుకొని తిన్నా కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే పంజాబీ వాళ్ళ స్పెషల్ అండి. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా తింటారన్నమాట. ఎక్కువ చలికాలంలో దీన్ని తింటుంటారు. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. మొక్కజొన్న పిండితో చేసుకున్న రొట్టెతోని ఇలా మనం సాగ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని తర్వాత వీడియోలో నేను ఆ మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెని కూడా నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.